ఈ ఫైర్లను తగ్గించడం ఉద్దేశం గురించి 1944లో అంటే ఉద్దేశం కంటే ముందర ఇది ఎట్లా వచ్చింది అనేది 1944లో ముంబై డాక్యార్డ్ షిప్లో పెద్ద అగ్ని ప్రమాదం జరుగుతుంది. అందులో మా ఫైర్ వాళ్ళు 66 మెంబర్స్ అంటే ఫైర్ ఫైటింగ్ కోసం వెళ్ళిన వ్యక్తులు ఒక 66 మంది చనిపోయారు. ఆ చనిపోయిన దాని గురించి పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ఫైర్లు చేస్తున్నప్పుడు అందులో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పిస్తూ ఇలాంటి ప్రమాదాలు ముందు జరగకూడదనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ఈ ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ వారోత్సవాల్లో భాగంగా ఒకరోజు ఇండస్ట్రీ ఉంటుంది, ఒకరోజు స్కూల్ ఉంటుంది, ఒకసారి నెక్స్ట్ హాస్పిటల్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇంకోటి ఏముంటాయి కూడా పబ్లిక్ అన్ని రంగాలలో మనకు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఏంటంటే పిల్లలకు కూడా వీటి మీద ఫైర్ మీద అవేర్నెస్ ఉండడం కోసం ఎస్ఏ రైటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకు ప్రథమ ద్వితీయ బహుమతుల్ని కండక్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా మిమ్మల్ని ఈరోజు తీసుకురామన్నాం. ఫస్ట్ సెకండ్ ఎవరైతే ఉన్నారో విన్నర్స్ వాళ్ళకి పేరు చెప్పేస్తే వాళ్ళకి ఈ బహుమతులు ఇవ్వడం. ఫస్ట్ సాయి చైతన్య గారికి ప్రథమ బహుమతి. ఇదేంటంటే ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఇప్పుడు ఏ విధంగా అతను నాలెడ్జ్ పెంపొందించుకోవడం కోసం ఈ ఎస్ఏ రైటింగ్ నిర్వహించడం అనేది. అందులో ఫస్ట్ బహుమతి సాయి చైతన్య గారికి రావాలి. మీరందరూ ద్వితీయ బహుమతి హారిక.